శైలజ లోనే ఇస్తుంది, బ్యాండ్విత్ లోనే ఇస్తుంది. బ్యాండ్విత్ లో అంటే మొబైల్ నుంచి ఇచ్చాం, ఎలా వస్తుంది చూద్దాం. నెట్ అప్పటికి చేయలేదు వాడు. ఇవాళ ఈరోజు ఎక్కడో శ్లోకం. నతేన సజ్యం క్వచిదుద్యతం ధను కృతం మృతం నవా కోప విజింహ గుణానురాగేణ శిరో విరుహ్యతే నరాధిపైర్మాల్యమివానుశాసనం నతేన సజ్యం క్వచిదుద్యతం ధను కృతం నవా కోప విజృంభమాననం గుణానురాగేణ శిరో విరుహ్యతే నరాధిపైర్మాల్యమివానుశాసనం. వివాస్య శాసనం, వివాస్య శాసనం లేదా ఎట్లా యువాను అన్నారు, యువాను అని అన్నారు. వివాస్య వివాస్య వివాను శాసనం అన్నానా? అవునవును. ఓకే, సరే, అది చూడనట్టున్నారు. సరే, అరుణ గారు చెప్పండి. గురుగారు, నతేన సజ్జం క్వచిదుద్యతం ధనుః కృతం నవా కోప విజింహమాననం గుణానురాగేణ శిరోభిరుహ్యతే నరాధిపైర్మాల్యమివాస్య శాసనం. అట్లా ఏమైనా ఉండేవో మరి అనుశాసనం అంటే శ్లోకం ఎక్కడ? నతేజ సజ్జం క్వచిదుద్యతం ధనుః కృతం నవా కోప విజింహమాననం గుణానురాగేణ శిరోభిరుహ్యతే నరాధిపైర్మాల్యమివాస్య శాసనం. లక్ష్మి గారు చదవండి. తేజ సత్యం క్వచిదుద్యతం ధనుః కృతం నవా కోప విజిహ్మమానసం మాననం గుణానురాగేణ శిరోభిరుహ్యతే నరాధిపైర్మాల్యమివాస్య శాసనం. తేన సత్యం క్వచిదుద్యతం ధనుః కృతం నవా కోప విజిహ్మమాననం గుణానురాగేణ శిరోభిరుహ్యతే నరాధిపైర్మాల్యమివాస్య శాసనం. శైలజ గారు చదవండి, భక్తులు చెప్పండి. నతేన సజ్యం క్వచిదుద్యతం ధనుః కృతం నవా కోప విజిహ్మమాననం గుణానురాగేణ శిరోభిరుహ్యతే నరాధిపైర్మాల్యమివాస్య శాసనం. నతేన సజ్యం క్వచిదుద్యతం ధనుః కృతం నవా కోప విజిహ్మమాననం గుణానురాగేణ శిరోభిరుహ్యతే గుణానురాగేణ శిరోభిరుహ్యతే నరాధిపైర్మాల్యమివాస్య శాసనం. వినిపించట్లేదు గారు? కట్ అవుతుంది, బ్రేక్ అవుతుంది మళ్ళీ చదివారు నిన్నట్లాగా. పర్వాలేదు, వచ్చింది. మొబైల్ నుంచి ఇచ్చినా కూడా చదువుతారా? శ్రీ గురుభ్యో నమః. నతేన సజ్యం క్వచిదుద్యమం ధనుః ఉద్యతం నతేన సజ్యం క్వచిదుద్యమం ధనుః కృతం నవా కోప విజింహమాననం
గుణానురాగేణ శిరోభిరుహ్యతే నరాధిపైర్మాల్యమివాస్య శాసనం మీ నతేన దగ్గర కూడా నెట్ ఏమండి మీ దగ్గర కూడా నెట్ ప్రాబ్లం ఉన్నట్టున్నది. లేదండి నాకే ఏదో ఎక్కడో వస్తుంది. అదే నాకే వినరాలేదు సరిగా అజయ్ గారు లేదు వినిపిస్తుంది చిన్న ఏదైనా explain బాగా చేస్తాను. వచ్చిందా? వినిపిస్తుంది. బాగా వస్తుంది భయ్ మాకైతే. ఓకే నాకేమైనా ప్రాబ్లం వచ్చిందా ఇక్కడ? కావచ్చు. నతేన సజ్యం పచిదుద్యమం ధను ఉద్యతం ఏమండి ఉద్యతం క్వచిదుద్యతం తప్పు రాసుకున్నా. క్వచిదుద్యతం ధను ఉద్యమం చేసేసుకున్నా. కృతం న వా కోప విజింహమాననం గుణానురాగేణ శిరోభిరుహ్యతే నరాధిపైర్మాల్యమివాస్య శాసనం. శైలజ గారు పదవిభాగం చేయండి. అలాగే నా తేన సజ్యం క్వచిత్ ఉద్యతం ధనుః కృతం న వా కోపవిజిహ్వం ఆననం గుణానురాగేణ శిరోభిః ఉహ్యతే నరాధిపైః మాల్యం ఇవ అస్య శాసనం. ఓకే మర్చి రాజయ్య గారు. నతేన సజ్జం క్వచిదుద్యతం ధనుః కృతం న వా కోప విజృంభమాననం గుణానురాగేణ శిరోభిరుహ్యతే నరాధిపైర్మాల్యమివాస్య శాసనం. నతేన సజ్జం క్వచిదుద్యతం ధనుః కృతం న వా కోప విజృంభమాననం గుణానురాగేణ శిరోభిరుహ్యతే నరాధిపైర్మాల్యమివాస్య శాసనం. విభక్తులు చెప్పండి. వ్యక్తులు చెప్పంటారా? నా అవ్యయం తేన తాభ్యాంతైః తచ్చబ్దో దకారాంతః పుల్లింగ తృతీయ ఏకవచనాంతః. సజ్జం సజ్జే సజ్జాని సజ్జ శబ్దః అకారాంత నపుంసకలింగః ప్రథమ ఏకవచనాంతః. క్వచిత్ అవ్యయం ఉద్యతం ఉద్యతే ఉద్యతాని ఉద్యత శబ్దః అకారాంత నపుంసకలింగః ప్రథమ ఏకవచనాంతః. ధనుః ధనుషి ధనుషి ధనుశబ్ద సకారాంత నపుంసకలింగః ప్రథమ ఏకవచనాంతః. కృతం కృతే కృతాని కృత శబ్దః అకారాంత నపుంసకలింగః ప్రథమ ఏకవచనాంతః. న అవ్యయం వా అవ్యయం కోపేన కోపజిహ్వం కోపజిహ్వే కోపజిహ్వాని కోప విజిహ్వం కోప విజిహ్వే కోప విజిహ్వాని కోప విజిహ్వ శబ్ద అకారాంత నపుంసకలింగ ప్రథమ ఏకవచనాంతః. ఆననం ఆననే ఆననాని ఆనన శబ్ద అకారాంత నపుంసకలింగ ప్రథమ ఏకవచనాంతః. గుణానురాగేణ గుణానురాగాభ్యాం గుణానురాగైః గుణానురాగ శబ్ద అకారాంత పుల్లింగ శబ్ద తృతీయ ఏకవచనాంతః. శిరసా శిరోభ్యాం శిరోభిః శిరశబ్ద సకారాంత నపుంసకలింగ తృతీయ బహువచనాంతః. ఉహ్యతే ఉహ్యేతే ఉహ్యంతే. ఇక్కడ అనుమానం ఏంటంటే వహ అని పెట్టాడు. అక్కడ ఊ అన్నది ఇక్కడ వహ అని ఇక్కడ దానికి వివరణ కావాలి. ధాతు వహతి అదే వాహనము వచ్చేటువంటి దాన్ని అది కర్మడిలో ఉహ్యతే అవుతుంది. అక్కడ ఊన ఇక్కడ బాగుండేసరికి అనుమానం వస్తుంది. ఆకారం రూపం వారింది అక్కడ. వహ ప్రాపణ ఇత్యస్మాత్ ధాతోః కర్మణి గడాత్మనేపది ప్రథమ పురుష ఏకవచనాంతః. నరాధిపేన నరాధిపాభ్యాం నరాధిపైః నరాధిప శబ్ద అకారాంత పుల్లింగ శబ్ద తృతీయ బహువచనాంతః. ఇవ అవ్యయం అస్య అనయోః ఏనయోః ఏషాం. మాల్యం చెప్పారా? మాల్యం
మాల్యం ఉంది. మాల్యం, మాల్యే, మాల్యాని. మాల్య శబ్ద అకారాంత నపుంసకలింగ ప్రథమ ఏకవచనాంత ఇవ అవ్యయం. ఇది ప్రథమ ద్వితీయ అండి. ఆ? మాల్యం అన్నది మాల్యం, మాల్యే, మాల్యాని. అది మాల్య శబ్ద అకారాంత నపుంసకలింగ ప్రథమ అది ఏకవచనాంత పూలదండ. ద్వితీయలా అనిపించట్లేదా? ఆ? మాల్యం మాల్యం ద్వితీయ విభక్తి ఉంది. మాల్యం ఇవ. అదే ద్వితీయ ఏకవచనం. మాల్యం ముఖ్యదే కదా. ప్రథమ ఏకవచనాంత. ప్రథమ మాల్య శబ్ద కర్మణ ప్రయోగం. ఏకవచనంలో మాల్యం అనే ఉంటుంది నపుంసకలింగం. అదిగా ద్వితీయ విభక్తి అని అడుగుతున్నారు. ద్వితీయ కర్మణ ప్రయోగంలో ప్రధాన ఏకవచనాంత. అది మాల్యం వలే. అస్య అనయోః ఏనయోః ఏషాం ఇదం శబ్దో అకారాంతః పుల్లింగः షష్ఠేకవచనాంతః. శాసనం, శాసనే, శాసనాని. శాసన శబ్ద అకారాంత నపుంసకలింగः ప్రథమ ఏకవచనాంతః. ఈ భక్తులు దీంట్లో క్రియాపదం ఉయ్యతే ఉయ్యతే పదము ఉయ్యతే యుయతే. అట్లానే కృతం ఒకటి ఉంది. అకృతం కూడా ఉంది కదా. అంటే ఇవి శబ్దాలే గాని ఈ కృతము ఉద్యతం గాని మనం అంటే క్రియార్థంలో వాడబడ్డటువంటి అదే శబ్దం కనుక అది కూడా మనం సరే. ఇక్కడ మొదటిది ఉహ్యతే. నోద్యతం కూడా ఉందా గురువు గారు? ఉద్యతం, ఏమిటి? కృతం రెండు కూడా ఆ రూపాలు, ఒక రూపాలే. కృతం ఉద్యతం. నోద్యతం ఉచితం అదే ఉద్యతం. ఉద్యతం. ఉద్యతం ఉద్యతం, ఉద్యతం. అదే తప్రత్యయాలు. తప్రత్యయ శబ్దాలు ఏమవుతాయి? అవి శబ్దంగా ఉంటాయి కానీ క్రియార్థాన్ని కూడా ఇస్తాయి. కూడా అంటే ఎందుకంటున్నాను, విశేషణంలో ఏ వ్యక్తి ఆ వ్యక్తిలో చెప్తుంటాయి. ఒకవేళ పదం చివరి చెప్తుంటేమో క్రియార్థాలు ఇస్తుంటాయి. ఎట్లా ఈ ఉహ్యతేమో మనకు ధాతువే. ఉహ్యతే కర్మణ ప్రయోగం. ఒక ధాతువు. ఒక ధాతువుకు అర్థం వాహనం మోయట అని అర్థం. ఇక్కడ కర్మణ ప్రయోగంలో మోయబడుతున్నది. అవును. అంటే ఏది మోయబడుతున్నది? శిరోభిః. ఏది? మాల్య శాసనం, ప్రధాన శాసనం. శాస్త్రం. శాసనం. శాసనము అంటే ఆజ్ఞ. ఎవరి యొక్క ఆజ్ఞ? అస్య 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 దుర్యోధన. దుర్యోధనక ఆజ్ఞ మోయబడుతున్నది. దేని చేత మోయబడుతున్నది? వేడి చేత, శిరోభిః. శిరోభిః. శిరస్సుల చేత. శిరస్సుల చేత. శిరోభి అనేదేమో సాధకతమం కరణం అని కరణార్థంలో. అంటే కరణార్థం అని చెప్పుకున్న క్రియా అది కర్మణ ప్రయోగమైన కర్తరి ప్రయోగమైన తృతీయానే ఉంటుంది. శిరస్సుల చేత మోచున్నాడు, శిరస్సు చేత మోయబడుతున్నది. ఎట్లా అయినా మళ్ళీ అట్లా శిరోభి అష్టశాసనం ముఖ్యతే. ఎవరి చేత? కర్త. ఇక్కడ కర్త ఏమిటి? నరాధిపతి. ఈ రెండు తృతీయాలున్న ఒకటేమో శిరోభి అనేదేమో సాధకతము కరణం అంట. ఈ నరాధిపతి ఏమో కర్తరి. కర్తరథంలో ప్రథమ అన్నమాట. చతుర్థి తృతీయ కర్మ. అదే ఒకటే సూత్రం ఉంది, కర్తృకరణయో తృతీయ అని మనకు వ్యాకరణ చెప్తుంటారు. అంటే కర్తరథంలో కర్మణార్థకంలో కూడా తృతీయ విభక్తి. కర్తరర్థకంగా నరాధిపతుల చేత అంటే రాజుల చేత అంటే ఇప్పుడు కర్తార్థం. కర్తలు నరాధిపతుల చేత శాసనం ఉహ్యతే. నరాధిపతుల చేత శాసనము మోయబడుతుంది. అట్లానే నరాధిపతుల చేత శిరస్సుల చేత తలల పైన మోస్తున్నారు. అస్య శాసనం. ఎట్లా? కథం భూతం. ఏ విధంగా అంటే దేని వలె అన్నప్పుడు మాల్యం ఇవ. మాల్యము వలె. మాల్యం కూడా ప్రధాన వ్యక్తి. శాసనకు ఉపమానం. అంటే ఉపమానంలో ఏమిటి? ఉపమేయానికి ఏముందో అర్థం మన ఉపమానానికి కూడా అవే తీసుకోవచ్చు అన్నమాట. మాల్యం శాసనం అనేది చేస్తే నరాధిపతి మాల్యం ఉహ్యతే అనుకోవచ్చు. నరాధిపతుల చేత శిరోభి ఉహ్యతే. నరాధిపతుల ప్రకారంగానే అయితే మాల్యం అంటే మాలను, కులమాలను,
శిరోభి శిరస్సుల చేత మోస్తున్నట్టుగా అనమాట. అట్లానే శాసనాన్ని మోస్తారు. అంటే రాజులు ఆయన యొక్క శాసనాన్ని మా పూలమాలలు వలె వాళ్ళు దాన్ని తల వంచి తలతో మోస్తున్నారు. శిరసా వహిస్తున్నారు అంటాం కదా. ఈ శిరసా వహించడం శిరసా తృతీయ వహించుట. శిరశబ్దము శిరసా శిరోభ్యాం శిరోభి అని ఇంతకుముందు చెప్తున్నాము. శిరసా వహించడం అనేది శిరస అనేది శిరస్సు చేత శిరస్సుతో అనేటువంటి సంస్కృత పదాన్ని తెలుగులో అట్లానే వాడుతున్నాం. వహించుట అనే పదానికి ఊహించడు కదా, వహించబడింది. శిరస్సు ధరించారు. మాల్యం ధరించినట్లుగా దీన్ని కూడా ధరించారు. ఎందుచేత? గుణానురాగేణ. గుణానురాగ అతని గుణములో ఉన్నటువంటి అనురాగము చేత, ఆయనకు ఉన్నటువంటి గుణాల పైన అనురాగం చేత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆయన ఆజ్ఞ మీద అంటే ఏదో భయపడో మరేదో కారణం కాదు వాడు. అంటే ఈ శాసనాన్ని ఎందుకు వహిస్తున్నారంటే గుణాల మీద ప్రేమతో తప్పిస్తే మరి ఇంకో కారణం కాదు. ఎందుకొరకు ఆయన ఏం చేశాడు మరి అంటే ఆయన ఈ మోయడానికి కారణాలు ఏమిటి అంటే పైన చెప్పాడు. కృతం చేయబడింది, నా కృతం చేయబడలేదు. ఏం చేయబడలేదు? ఆనందం నా కృతం. ఆనందం చేయబడలేదు. దేని వల్ల? కోపంగా విజిహ్మం కోప విజిహ్మం అంటే కోపము చేత కుటిలంగా మారడం. అంటే కోపం వచ్చేసరికి కనుబొమ్మలు మారిపోవడం, వంకరకంగా కాకపోవడం. అట్లా ఎన్నడూ ప్రశాంతమైన ముఖమే ఉంది కానీ కోపంతో అతడు ఎప్పుడు కూడా ముఖం ముడుచుకోవడమో లేకుండా ముఖం విరబడము అదో చేయడం అని చేయలేదు. అంటే ఒకవేళ భయాన్ని వీళ్ళు శిరోభిహ్యతే అంటే తలంచి అంటే ఒక రాజుగారిని ఎక్కడ కోపగించుకుంటారని భయం చేత ఆయన శాసనాన్ని స్వీకరిస్తున్నారా అంటే అది కాదు అంటాడు. అట్లానే నా ఉద్యతం అంటే యతం అనేది మోయడం అంటే ఎత్తడం అంటే చేయడం, ఎత్తడం. అది ఉద్యతం, పైకి ఎత్తలేదు. యతం అంటే ఇది ధాతు, ఏది మన యా ప్రాబడినా అది ఉంది కదా. యాతి యాత యాంతి. యాతం అంటే గట్టిగా అర్థం పొందడం. ఈ ఉత్యతం పైకెత్తడం, అది పైకెత్తడం. దేనిని? ధనుస్సు. ధనుహు నా ఉద్యతం. ఈ రాజులు పనిచేస్తా ఒక్కసారి సంగతి చూస్తా అని చెప్పి ధనస్సు ఎత్తాడు అన్నాడా అంటే చేయలేదు. సామంత రాజు ఆయన యొక్క అధికారాన్ని స్వీకరించడానికి భయం కారణం కదా. భయాలు ఎటువంటివి అంటే ఎన్నడూ కోపంతో కుటిలంగా చేయలేదు, ఎన్నడూ ధనస్సును ఎత్తబడలేదు. క్వచిత్ అన్నాడు ఇక్కడ. దీన్ని కూడా మనం క్వచిత్ అనుకోవచ్చు. క్వచిత్ అంటే ఎప్పుడైనా. చిత్ ప్రత్యయం. కువా అనే దానికి అర్థం ఏమిటి? ఎక్కడ అని అర్థం. కువా అనే అవ్యయానికి కువా గాని కుత్ర గాని లేదు దేనికి కింశబ్దానికి దేనికి ఆ చిత్ ప్రత్యయం చేస్తే అది ప్రశ్నార్థకం తప్పిస్తుంది. కహ చిత్, ఎవడైనా. కహ అంటే ఎవడు, చిత్ చేస్తే కశ్చిత్, ఎవడో ఒకడు. క్వచిత్ ఎప్పుడైనా అని అర్థం. క్వ అంటే ఎప్పుడు, ఎక్కడ. క్వచిత్ అంటే ఎక్కడైనా. అయినా పదం చేర్చుకోవాలి. చిత్ అంటే అయినా. కహ చిత్ ఎవడైనా. కశ్చిత్, కాచిత్ ఎవరితో అయినా. కించిత్ ఏదైనా. కిమ్మట ఏది, అయినా ఏదైనా. చిత్ చన రెండు ఉన్నాయి. కశ్చన కశ్చిత్, కించన కించిత్. ఈ రెండు కూడా అటువంటి అర్థాన్ని ఇస్తాయి. కనుక క్వచిత్ ఎక్కడైనా, ధనుహు నా ఉద్యతం. నా అనేది తెచ్చుకోవాలి మనకు అధికారం లాగా. ఎందుకంటే చెప్తున్నాడు. అట్లానే ఆ ధనుసు ఎట్లాంటిది? ఆ పైన ఉంది కదా. ధనుసు ఎట్లాంటిది? అది సజ్యం. సజ్యం అంటే ఏమిటి? జ్యా అంటే నారి, వెంటి నారి. ధనుస్సు యొక్క తీగను, దాన్ని అదితో కూడుకునేది సజ్యం. సకారం. జయ సహితం సజ్యం.
అయితే త్రాడుతో కూడుకున్నది అంటే ఎప్పుడు కూడా ఈ ధనస్సును దానికి ఎప్పుడు వెండి త్రాడు కట్టి ఉండదు. అది తీసివేసి దాన్ని చుట్టి పెడతారు. యుద్ధం వచ్చింది కొట్లాడాలి అనుకున్నప్పుడే దాన్ని తీసి దానికి కట్టి పెట్టి వంచి దాన్ని కడతారు. అందుకొరకే రామాయణంలో అప్పటి వరకు అంటి త్రాడును తీసి ఒట్టిగా ఉన్నదాన్ని తీసి ఆయన కట్టడానికి ప్రతికి వంచాడు. వంచితే విరిగిపోయింది రామచంద్రుడు. కనుక అది ఎప్పుడు సిద్ధంగా ఉండదు. సజ్జం అంటే యుద్ధానికి రెడీగా ఉంది అని అర్థం. అది రెడీగా ఉందంటే వీళ్ళు రెడీగా ఉన్నట్లే. ఆ వీరుడు కూడా యుద్ధం దగ్గర రెడీగా ఉన్నాడు అని అర్థం కూడా. కనుక సజ్జమైనటువంటి ధనుహు తేన నా ఉద్యతం. క్వచిత్ ఎక్కడైనప్పుడు కూడా వెండి త్రాడుతో కూడుకున్న ధనస్సును ఎక్కడ కూడా ఎత్తి పట్టలేదు. ఆయన ఎత్తు పట్టలేదు. అట్లా అని కోపం ముఖంలో చూపించు. ముఖం కూడా విజయమైనటువంటి ఆనందంగా నకృతం చేయలేదు, చేయబడలేదు. తేనగత అతని చేత ఉద్యతం నాకు అంటే ఇది అన్ని కర్మణ ప్రయోగం. అందుకొరకే వాళ్ళు శిరోధి వాళ్ళు ఏం చేస్తారు, గుణానురా కేవలం ఆయన మీద గుణానురాగం చేతనే, గుణ మీద ఉన్నటువంటి అనురాగం చేతనే మాలను ధరించినట్టుగా ఆయన సత్కరిస్తున్నాడా అన్నట్టు. అంటే మాలను సత్కరించేప్పుడు పులమాలను సంతోషంగా స్వీకరిస్తారు. అట్లా సంతోషంగా ఆయన యొక్క ఆజ్ఞని స్వీకరిస్తున్నారు. శిరోభి ఉహ్యతే, శిరస్సుల చేత మోస్తున్నారు వాళ్ళంతా కూడా శ్లోకాల్లో అర్థం. నతేన సజ్యం క్వచిదుద్యతం ధను కృతన్న వా కోప విజింహమాననం గుణానురాగేణ శిరోభిరుహ్యతే నరాధిపైర్మాల్యమివాస్య శాసనం. నతేన సజ్యం క్వచిదుద్యతం ధను కృతన్న వా కోప విజింహమాననం గుణానురాగేణ శిరోభిరుహ్యతే నరాధిపైర్మాల్యమివాస్య శాసనం. అది దీంట్లో లక్ష్మి గారు చెప్తారా సంధులు ఏమన్నాయో? కొన్ని మాత్రం చెప్పగలను గురువు గారు. ధనుకృత గుణానురాగేణ సవర్ణదీత సంధి అని తెలుస్తుంది గురువు గారు. క్వచిత్ ప్లస్ ఉద్యతం ఏం సంధి అనేది తెలియట్లేదు. జస్త అంటారు. కచ్చటతబలు గజడలుగా మారి జస్త సంధి కట్టుకోండి. గజడలు కచ్చట మారితే చేస్తావు చెరుత సంధి. ఇది జత్వ సంధ్య జస్త సంధి దాయింది కదా, తకార దకార అయింది. ఎక్కడ దకారాలు తకార అయితే అది చెరుతూ ఉంటుంది. ఉద్యతం కూడా అంతే. ఉద్యతం గుణానురాగే చెప్పారు. గుణానురాగేణ శిరోభి ఉహ్యతే విసర్గ సంధి అని. తర్వాత నరాధిపై నరాధిప వచ్చేసి సవర్ణ నరాధిపై ప్లస్ మాల్యం విసర్గ సంధి. ఇవా ప్లస్ అస్య సవర్ణ సంధి. ఓకే, నరాధిపై చెప్పారా? నరా ప్లస్ హరిపై చెప్పారండి. నాకు ఇది వాయిస్ బ్రేక్ అయ్యి వస్తుంది. ఒకరికని ఏం చెప్పారని వస్తుంది. అది తర్వాత
సంధులు చెప్తారా మా అరుణ గారు? సమాసం గురువు గారు. కోపేన విజిహ్మం, కోప విజిహ్మం. తృతీయ అండి, తృతీయ తత్పురుషం. గుణేషు అనురాగః గుణానురాగః తేన గుణానురాగేణ. ఇది కూడా తృతీయనేనండి, ఇది కూడా తృతీయ. ముందు సప్తమి. గుణైనరా అనురాగ సప్తమి అండి. తృతీయ గుణానురాగ తేన గుణానురాగేణ. గుణేన అనురాగన గుణేషు అనురాగ గుణేషు అనురాగ నరాణాం అధిపాః నరాధిపాః తైః నరాధిపైః. ఉపపద బహురీ. కాదు ఇది తైః అనేటువంటిది అధికం పాలయతి చదిపః, అది ఉపపదం. మళ్ళీ అధిప అయిపోయింది, పదం అయిపోయింది కనుక నరాణం షష్ఠి పురుషం. నరుల యొక్క అధిపుడు కదా షష్ఠి. ఇంకొకటి ఉంది సజ్జం. ఉందండి గురువు. సజ్జం బహురీ అంటున్నారు. ఇంకా అది వ్యాఖ్యానంలో అంతే. సాపూర్వపద అంటారు. సాపద పూర్వక బహురీ అని బహురిః. జయా సహితం సజ్జం. సిద్ధము రమాసిద్ధం లాగా, రమయా లాగా జయా సహితం, జయా సహితం సజ్జం. సజ్జం అనేటువంటి సహపూర్వక అంటే ఇది ధనస్సు విశేషణం. గురువు గారు ఇది వినబడలేదు సరిగా. జయా సహితం అన్నప్పుడు చెప్పండి రాజా గారు, మీరే చెప్పండి, ఎందుకంటే నా వాయిస్ వినడుతుంది. మీ దగ్గర గురుగారి సజ్జం నాగరే ప్రాబ్లం. సహపద బహురీ అంటారు. అంటే అయిపోయింది కదా సమాచారం. ఇది మాలైవ వస్తుందా అండి? నాలుగే ఉన్నాయి. నాకు విశేషణ సత్యం అని చెప్పాను. మూడు తత్పురుషాలు ఉన్నాయి. ఒకటి సందులు ఒకసారి చెప్పమని చెప్పండి గురువు. సందులు కరెక్ట్ గానే చెప్పారు. చెప్పారు కదా, సరిగానే చెప్పారు. సరిగానే ఉన్నాయి. సంధి ఇక్కడ గుణానురాగేణ చెప్పేశారు. సవర్ణ దీర్ఘ సంధి. శిరోభిరుహ్యతలో విసర్గ సంధి. నరాధిపై అన్నప్పుడు మాల్య, నరాధిపై మాల్య. ఇక్కడ విసర్గ సంధి. నరా అధిప అని తీసుకుంటే మళ్ళీ అక్కడ సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఇవ అస్య సవర్ణ దీర్ఘ సంధి అయిపోయినాయి అంతే. శిరోభిరుహ్యతలో కూడా మళ్ళీ విసర్గ సంధి ఉంటుంది. చెప్పారు. సరే, మరి ముగిద్దాం ఇక. శంకర్ గారు వాళ్ళు వచ్చారండి. వచ్చారా? వారు ఎట్లా ఫాస్ట్ లో వచ్చారు, దర్శనం చేసుకున్నారు, తిన్నారు, వెళ్ళిపోయారు. కందిశంకర్ గారు ఇవాళ ధర్మపురికి వచ్చేసారు. వారు అంటే అక్కడ మళ్ళీ ఇక్కడి నుంచి బాసరకు పోతా ఉన్నారు. పెద్ద టూర్ వేశారు. అట్లయితే కొండగట్టుకు పోయి వచ్చారు. మరి ఎక్కడికి కొండగట్టుకు వచ్చారు. కొండగట్టు నుంచి వేమనాడుకు పోయినారు. బహుశా గుర్తులేదు. కొండగట్టు నుంచి వస్తామని చెప్పారు. బహుశా వేమనాడుకు కొండగట్టుకు పోయి కొండగట్టు నుంచి ఇటు వచ్చి ఇక్కడి నుంచి బాసర, రాత్రి బాసరలో అవుతా ఉన్నారు. గూడెం నుంచి అటు పోతారు అన్నమాట. 3 జంటలు వచ్చారు. సరే. నతేన సజ్యం క్వచిదుద్యతం ధను
కృతన్నవా కోపజిం విజింహమాననం గుణానురాగేణ శిరోభిరుహ్యతే నరాధిపైర్మాల్యమివాస్య శాసనం. చాలా వారు చదవండి. నతేన దజ్యం క్వచిదుద్యతం ధనుః కృతం న వా కోప విజింహమాననం గుణానురాగేణ శిరోభిరుహ్యతే నరాధిపైర్మాల్యమివాస్య శాసనం. నతేన సజ్యం క్వచిదుద్యతం ధనుః కృతం న వా కోప విజింహమాననం గుణానురాగేణ శిరోభిరుహ్యతే నరాధిపైర్మాల్యమివాస్య శాసనం. అరుణ గారు చదవండి. గురుగారు. నతేన సజ్జం క్వచిదుద్యతం ధనుః కృతం న వా కోప విజింహమాననం గుణానురాగేణ శిరోభిరుహ్యతే నరాధిపైర్మాల్యమివాస్య శాసనం. నతేన సజ్జం క్వచిదుద్యతం ధనుః కృతం న వా కోప విజింహమాననం గుణానురాగేణ శిరోభిరుహ్యతే నరాధిపైర్మాల్యమివాస్య శాసనం. లక్ష్మి గారు. నతేన సజ్జం క్వచిదుద్యతం న వా కోప విజింహమాననం గుణానురాగేణ శిరోభిరుహ్యతే నరాధిపైర్మాల్యమివాస్య శాసనం. నతేన సజ్జం క్వచిదుద్యతం ధనుః కృతం న వా కోప విజింహమాననం గుణానురాగేణ శిరోభిరుహ్యతే నరాధిపైర్మాల్యమివాస్య శాసనం. రాజయ్య గారు చదవండి. నతేన సత్యం క్వచిదుద్యతం ధనుః కృతం న వా కోప విజింహమాననం గుణానురాగేణ శిరోభిరుహ్యతే నరాధిపైర్మాల్యమివాస్య శాసనం. నతేన సత్యం క్వచిదుద్యతం ధనుః కృతం న వా కోప విజింహమాననం గుణానురాగేణ శిరోభిరుహ్యతే నరాధిపైర్మాల్యమివాస్య శాసనం. శైలజ గారు. స్టార్ట్స్. చెప్పారండి. గురుగారు శేషపద్యాలు కూడా పక్షంలో అంటారా? అమ్మ మ్యూట్ లో ఉండాల్సిందిగా ప్రార్థన. కౌంట్ డౌన్ చేస్తున్నాను. ముగించేద్దాం. చాలాసార్లు చదివానండి లోపలి. అయిపోయింది. మీరు లాస్ట్ చదివి ముగిసేద్దాం. అయ్యా మీరు అలాగే లేదా ఆపేద్దాం. చెప్పండి చెప్పండి, పర్లేదు. ఆపేద్దామా? వింటున్నాను గురుగారు. అయిపోయింది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీ చ బ్రాహ్మణేభ్యః లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శుభరాత్రి. మీరు ధన్యవాదాలు గురుగారు. ఊహించండి లీవ్ అవుతున్నా.